మనం ఏ విధంగా అయితే దృశ్యం సినిమాలో వెంకటేష్ ఒకరిని చంపి ఆ శవాన్ని పోలీస్ స్టేషన్ కింద దాచిపెడతాడు, సేమ్ అదే విధంగా రియల్ లైఫ్ లో అయితే జరిగిందనమాట. విజయ్ చౌహాన్ అని ఒక వ్యక్తిని చంపేసి తన సొంత ఇంటి టైల్స్ కింద అయితే బూట్ చేశారు. అసలు కేసు విషయానికి వెళ్ళిపోతే ఈ ఇన్సిడెంట్ నాలసపారా అన్న ఊర్లో విజయ్ చౌహాన్ యొక్క మిస్సింగ్ కేసు నుంచి అయితే మొదలైంది. పోలీసులు వెంటనే కేసు టేకప్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి చూస్తే షాకింగ్ విషయాలు అయితే బయటపడ్డాయి. విజయ్ చౌహాన్ అండ్ చమన్ దేవి వీళ్ళిద్దరికి 10 ఏళ్ల క్రితం పెళ్ళైతే అయ్యింది. అప్పుడు దాకా వాళ్ళ రిలేషన్షిప్ చాలా సాఫీగా అయితే నడిచింది, ఎటువంటి గొడవలు అయితే లేవు. ఉన్న చిన్న చిన్న గొడవలు కూడా సార్ట్ అవుట్ అయిపోయావు అనమాట. వీళ్ళిద్దరికి ఒక కొడుకు కూడా అయితే ఉన్నాడు. అయితే ఒక రోజు ఏమైందంటే విజయ్ చౌహాన్ తన వర్క్ ఫినిష్ చేసుకుని ఇంటికైతే వచ్చాడనమాట. ఇంటికి వచ్చి చూసేసరికి చమన్ దేవిని ఫిజికల్ రిలేషన్షిప్ లో ఎక్స్టర్నల్ అఫేర్ లాగా భావించి మోను శర్మ అడొక 20 years యువకుడితో అయితే గమనించాడనమాట. తన భార్య వేరే వాడితో అఫేర్ పెట్టుకోవడం తినకు అస్సలైతే నచ్చలేదనమాట. ఆ రోజు పెద్ద గొడవ అయితే జరిగింది వీళ్ళిద్దరి మధ్యలో. పెద్ద హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయితే నచ్చిందనమాట. ఎలానో ఆ రోజు గడిచిపోయింది అండ్ రాత్రి వెళ్ళిపోయి విజయ్ చౌహాన్ తన బెడ్రూమ్ లో అయితే పడుకున్నాడు. అప్పుడే చమన్ దేవి అఫేర్ పెట్టుకున్న తన బాయ్ ఫ్రెండ్ ని మోను శర్మ అయితే పిలిచిందనమాట. ఆ తర్వాత వీళ్ళిద్దరు కలిసి పడుకున్న విజయ్ చౌహాన్ ని తన నెక్ ని స్ట్రాంగ్లేట్ చేస్తూ చంపేశారనమాట. ఎలా అయినా సరే ఆ బాడీని మాయం చేయాలనుకున్నారు. అప్పుడే ఒక సర్ప్రైజింగ్ విషయం అయితే బయటపడింది. విజయ్ చౌహాన్ యొక్క బ్రదర్ టైల్ చేస్తున్న ఉద్యోగం అయితే చేస్తూ ఉంటాడు. తన అడ్డం పట్టుకొని ఈ క్రైమ్ ని కప్పిపుచ్చాలని అయితే వాళ్ళు అనుకున్నారనమాట. అందుకోసం వాళ్ళ ఇంటికి ఒక లేబర్ అయితే పిలిపించారు. వాళ్ళ ఇంటిలో ఉన్న భూమిని 6 feet లాంగ్, 2 feet వైడ్ అండ్ 4 feet డెప్త్ గా అయితే తవ్విచ్చారనమాట. ఆ తర్వాత విజయ్ చౌహాన్ యొక్క బాడీని ఆ భూమిలో పెట్టేసి మట్టితో కప్పేశారు. టేల్ రిపేర్ వర్క్ ఉందని చెప్పి విజయ్ చౌహాన్ బ్రదర్ అయితే అక్కడికి పిలిపించారు. తన సొంత బ్రదర్ నే తను పూడ్చేలా చేసేలా చేశారు. ఆ తర్వాత నెక్స్ట్ రోజు మార్నింగ్ సేమ్ విజయ్ చౌహాన్ వైఫ్ విజయ్ చౌహాన్ యొక్క బ్రదర్ కి ఫోన్ చేసి నా భర్త మిస్ అయ్యాడు, కనిపించట్లేదు, మిస్సింగ్ కంప్లైంట్ ఇద్దామని చెప్పి అయితే చెప్పిందనమాట. తను తవ్వుకున్న గయ్యలో తనే పడినట్టు అయింది. ఆ తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి చూస్తే అనుమానాలు వచ్చి ఆ ఇంటికి వెళ్ళి చూస్తే ఒక ఫౌల్ స్మెల్లింగ్ రావడం అయితే జరిగింది ఆ బాడీ నుంచి. అప్పుడు టేల్స్ ని తవ్వి చూస్తే లోపల విజయ్ చౌహాన్ బాడీ అయితే కనిపించింది అనమాట. ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఒక్కసారిగా పోలీసులు, లోకల్స్ అండ్ వాళ్ళ బ్రదర్ అయితే షాక్ అయిపోయాడు. ఏంటి నా చేతులతోనే నా బ్రదర్ అయితే నేను పూర్తి చేశాను అని చెప్పి తన బ్రదర్ చాలా ఫీల్ అయ్యాడు అనమాట. సో ప్రస్తుతానికి ఎఫ్ఐఆర్ అయితే రిజిస్టర్ అయింది అండ్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ అండ్ ఫోరెన్సిక్ ఎవిడెన్సెస్ అయితే కలెక్ట్ చేస్తున్నారు. సో చూడాలి కేసు ఎంతవరకు వెళ్తాదని చెప్పేసి. సో ఇది గైస్ ఈ రోజు కేసు వచ్చేసి. ఇలాంటి కేసెస్ వచ్చేసి మన ఛానల్ చాలా అయితే ఉంటాయి. ఒకసారి ఛానల్ని విజిట్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.